ఏదైనా విషయం ఎలాంటిదైనా తెరలు పొరలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా పాయింట్ టు ద పాయింట్ అనాలిసిస్ తో మీ ముందుకొచ్చాను. నేను ఈశ్వర్. వెల్కమ్ టు క్లియర్ కట్. ఏపీలో అధికార ప్రతిపక్షాలన్నీ జనంలోనే ఉంటున్నాయి, జనం మధ్యే తిరుగుతున్నాయి. అందుకే పొలిటికల్ హిట్ పీక్స్కి చేరుకుంటోంది. పలు కార్యక్రమాలు రూపొందించి మరీ ప్రజలతో మమేకమవుతున్నాయి. ఎందుకంటే జనం మధ్య ఉంటేనే జనం మనిషి అవుతారు. అలాంటి వారికే ప్రజలు పట్టం కడతారు. జగన్ను జనం మనిషి అని పిలుస్తుంటారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర పేరుతో ఆయన ఎక్కువ సమయం జనం మధ్య ఉన్నారు. అదే ఆయనకు భారీ మెజారిటీతో అధికారాన్ని కట్టబెట్టేలా చేసింది. అయితే సీఎం అయిన తరువాత జగన్ జనం మధ్యకు రావడం లేదన్న విమర్శలు ఎక్కువయ్యాయి. వీటికి చెక్ పెట్టేందుకు ప్రజా దర్బార్కు సిద్ధమవుతున్నారు. మరోవైపు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్టు ఏంటన్న దానిపైన పోస్టుమార్టం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమంపై రివ్యూలు జరిపి ఎమ్మెల్యేలను ట్రాక్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ అధికారం వచ్చాక జనాలకు జగన్ దూరమయ్యారా? జనం మధ్య ఉండటానికే ప్రజా దర్బార్కి సిద్ధమయ్యారా? గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏం చెబుతోంది తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక సెకండ్ టాపిక్, కమలం పార్టీ కొత్త రాజకీయానికి తెరలేపింది. ఇన్నాళ్లు కత్తులు దూసిన ప్రత్యర్థులనే ఇప్పుడు కౌగిలించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇట్నుంచి బీజేపీ ఓ అడుగు వేస్తే అటు ప్రత్యర్థుల నుంచి 2 అడుగులు పడుతున్నాయి. ప్రధానంగా మమత బీజేపీ విషయంలో అనుసరిస్తున్న వైఖరి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ పార్టీ పేరు చెబితేనే అగ్గి మీద గుగ్గిలమయ్యే దీది ఇప్పుడు కమలంతో సోపతికి పచ్చ జెండా ఊపుతున్నట్లు కనిపిస్తోంది. ఇక మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కూడా ఇక కొట్లాటలు చాలు, నేను దోస్తానాకు సిద్ధమేనన్న సంకేతాలు పంపుతున్నారు. బీజేపీ కూడా వారితో శత్రుత్వం కన్నా కలుపుకొని పోతేనే బెటర్ అనే ఆలోచనలో ఉన్నట్లుంది. ఇంతకీ మమతలో మార్పునకు కారణమేంటి? వెన్నుపోటు మరిచిపోయి ఠాక్రే ఎందుకు కమలంతోనే నా ప్రయాణం అంటున్నారు? బీజేపీ కొత్త స్నేహాల వెనుక వ్యూహమేంటి తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక థర్డ్ టాపిక్, టాలీవుడ్లో వరుసగా సమ్మె సైరన్లు మోగుతున్నాయి. కిందిటి నెలే కదా కార్మికులు సమ్మెకు దిగారు. వారి డిమాండ్లకు నిర్మాతలు అంగీకరించడంతో మళ్లీ షూటింగులు మొదలయ్యాయి. మళ్లీ ఇప్పుడు సమ్మె ఏంటి అని క్వశ్చన్ మార్క్ ఫేసులు పెట్టద్దు. గతసారి సమ్మె వద్దని, సమ్మెకు దిగితే తాము తీవ్రంగా నష్టపోతామని గగ్గోలు పెట్టిన నిర్మాతలే ఇప్పుడు షూటింగ్లను ఆపేయాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఆదాయం ఆవగింజంత ఉంటే ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఈ నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకునేందుకు ఏం చేయాలో అర్థం కాక కొన్ని రోజుల పాటు షూటింగ్లకు ప్యాకప్ చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఇంతకీ సినిమా నిర్మాణ వ్యయం తలకు మించిన భారంగా మారుతోందా? షూటింగ్లు ఆపడమే సమస్యకు పరిష్కారమా? హీరోలు మొదలుకొని డైరెక్టర్ల వరకు రెమ్యునరేషన్లు తగ్గించుకోకపోతే నిర్మాత బతికి బట్ట కట్టలేడా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక ఫస్ట్ టాపిక్, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేతలు ప్రతి క్షణం జనం మధ్య ఉంటారు. అదేంటో కానీ అధికారంలోకి రాగానే జనం నుంచి దూరమైపోతారు. ప్రభుత్వాన్ని నడిపించడంలో తలమునకలై ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు వాళ్లతో మనకేంటి పని అనుకోవచ్చు. కారణం ఏదైనా దూరం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అలా దూరం అయితే జనమే ఆ నేతలని పూర్తిగా దూరం పెట్టేస్తారు. ఈ విషయంపై ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలకు పూర్తి క్లారిటీ ఉంది. అందుకే అధికారం కోసం విపక్షాలు జనం మధ్య ఉంటుంటే అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం జగన్ కూడా జనంతో మమేకమవ్వాలని చూస్తున్నారు. దీనికోసమే ప్రజా దర్బార్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇక నుంచి ప్రజా సమస్యలను నేరుగా సీఎం తెలుసుకోనున్నారు. తనకు మాత్రమే క్రెడిబిలిటీ ఉంటే సరిపోదు. పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే మిగతా నేతలకు కూడా జనంలో మంచి పేరు ఉండాలన్న విషయం ఇప్పటికే జగన్ గ్రహించారు. అందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళుతున్న ఎమ్మెల్యేల పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. అవసరమైతే వారికి క్లాసులు పీకుతున్నారు. అసలు ప్రజా దర్బారు ఎప్పుడు మొదలు కానుంది? పవన్, చంద్రబాబు జనంలో ఉండటంతో వైసీపీలో కదలిక వచ్చిందా? అందుకే జగన్ ప్రజా దర్బార్ అంటూ కొత్త కార్యక్రమాన్ని ఎత్తుకుంటున్నారా? మళ్లీ జనాలకు దగ్గరయ్యే ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారా? సంక్షేమం పేరు చెబితే సరిపోదు, ప్రజలకు సమయం కేటాయించాలని అర్థమైందా? ఏపీలో ఎన్నికలకు చాలానే సమయం ఉంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అధికార విపక్షాలు పోటీ పడుతున్నాయి. అంతా జనం మధ్యే ఎక్కువగా ఉంటున్నారు.
ప్రతిపక్షాల దూకుడుతో సీఎం జగన్ కూడా ప్రజల్లోకి వస్తున్నారు. గత 3 ఏళ్లుగా పథకాలను ప్రారంభించడానికి తప్పితే, బటన్ నొక్కే కార్యక్రమానికి తప్పితే ఆయన జనాల్లోకి వచ్చింది చాలా తక్కువేననే చెప్పాలి. అప్పట్లో కరోనా పేరు చెప్పి ప్యాలెస్కే పరిమితమయ్యారని విపక్షాలు విమర్శిస్తూ వచ్చాయి. మరోవైపు వైసీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లాలన్న అభిప్రాయంతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. ఇక ఈ కార్యక్రమంతో అధికార పార్టీ మీద ప్రజల్లో ఎంత సానుకూలత ఉందో, ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టంగా తెలిసొచ్చింది. అందుకే కేవలం ఎమ్మెల్యేలను మాత్రమే జనంలోకి పంపితే సరిపోదని తానే నేరుగా రంగంలోకి దిగుతున్నారు. రెండోసారి అధికారంలోకి రావడానికి జగన్ అన్ని అస్త్ర శస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ప్రజా దర్బారుకు శ్రీకారం చుడుతున్నారు. ప్రజా దర్బారు పేరుతో సీఎం స్వయంగా ప్రజల దగ్గరకు వెళ్లడం, లేదంటే ప్రజలే ముఖ్యమంత్రి దగ్గరకు రావడం జరుగుతుంది. ఎలాగైనా సరే ప్రజలు తమ సమస్యలను నేరుగా సీఎంతో విన్నవించుకునే అవకాశం ఉంటుంది. జగన్కు జనాలకు పెరిగిందనుకుంటున్న గ్యాప్ని ఈ విధంగా తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. జగన్ ప్రజా దర్బారుకు సిద్ధమవుతున్న తరుణంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ప్రజా దర్బార్ ఆలోచన వెనుక వ్యూహం ఏంటి? జనానికి దగ్గరయ్యేందుకు ఇదే మార్గమా? సంక్షేమ పథకాలతో సానుకూలత రాదని గ్రహించారా? గడప గడపలో ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు? జగన్ జనంలోకి వెళ్లేందుకు సిద్ధమైన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. సంక్షేమ పథకాలు ఇచ్చినంత మాత్రాన పూర్తి స్థాయిలో సానుకూలత రాదు. ఇది ముమ్మాటికి సత్యం. ఎప్పుడైతే ఓ నాయకుడు జనంతోనే ఉండి వారి కష్టాలను తెలుసుకుని సమస్యలను పరిష్కరిస్తాడో అప్పుడే జనంలో అతనిపై సానుకూలత వస్తుంది. కేవలం సంక్షేమ పథకాలే 100% గెలుపునకు కారణం కావు. అదే జరిగితే గడప గడపకు కార్యక్రమంలో భాగంగా జనం మధ్యకు వెళుతున్న కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలకు పలుచోట్ల ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చేది కాదు. అందుకే ఇప్పుడు జనానికి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని జగన్ గ్రహించారు. ఆ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ఈ ప్రజా దర్బార్. ప్రజలకు ఏదైనా సమస్య ఉన్నా, స్థానికంగా ఉన్న వైసీపీ నేతలపై వ్యతిరేకత ఉన్నా అది నేరుగా జగన్ దృష్టికే వస్తుంది. ఇదే ప్రజా దర్బార్తో వచ్చే లాభం. అందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. గత ఎన్నికలకు ముందు జగన్ ప్రతిపక్షంలో ఉండగా పాదయాత్ర చేస్తూ నిత్యం జనంలోనే ఉన్నారు. ఈ కారణంగానే ఆయనకు ప్రజా మద్దతు పెరిగింది. జనమే జగన్, జగనే జనం అనేది కూడా అందుకే. అదే సమయంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉంటూ జనాలకు దూరమయ్యారు. ఈ క్రమంలో 2019లో అధికారం మారిపోయింది. ఇప్పుడు ఇదే సీన్ రివర్స్లో జరుగుతోంది. చంద్రబాబు జనంలో ఉంటే జగన్ ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. అయితే జనాలకు దూరం అవుతున్నామన్న విషయాన్ని ముందే గ్రహించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల రెస్పాన్స్ ఏంటనేది వైసీపీ ఎమ్మెల్యేలు నేరుగా వెళ్లి తెలుసుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం. కానీ కొన్ని చోట్ల ప్రజల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. దీనివల్ల ప్రజల్లో వ్యతిరేకత, పార్టీ ఎమ్మెల్యేలపై అసంతృప్తి పెరుగుతోందన్న విషయాన్ని గుర్తించారు. అందుకే ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తున్నారు. పనితీరు బాగోలేని నేతలకు క్లాస్ పీకుతున్నారు. తీరు మార్చుకోకుంటే ఈసారి టికెట్ రావడం కష్టమేనని కరాఖండిగా చెప్పేస్తున్నారు. అంతేకాదు, మరింత మెరుగ్గా గడప గడపకు కార్యక్రమం నిర్వహించేందుకు ప్రతి ఎమ్మెల్యేకు 2 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని నిర్ణయించారు. అలాగే ప్రతి గ్రామ సచివాలయానికి 20 లక్షల రూపాయలు కేటాయించనున్నారు. నేను చేసేది నేను చేయాలా, మీరు చేసేది మీరు చేయాలి. ఇద్దరం చేసేది కలిసికట్టుగా ఒకటైతేనే రిజల్ట్ అనేది ట్రాన్స్లేట్ అవుతుంది. ఆ రిజల్ట్ అన్నది ఖచ్చితంగా ట్రాన్స్లేట్ అయ్యే పరిస్థితి, వాతావరణం ఇంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నప్పుడు లాస్ట్ టైం వచ్చిన దానికన్నా ఇంకా మెరుగ్గా మనం రిజల్ట్ సాధించే ప్రతి అవకాశం మన కళ్ళ ముందరనే కనిపిస్తూ ఉన్నప్పుడు మనం అడుగులు వేయలేకపోతే ఇంకా దాన్ని ఎవ్వరు మనల్ని క్షమించరు. ఇప్పుడున్న పరిస్థితి మారకపోతే వచ్చే ఎన్నికల్లో 175కి 175 కొట్టాలన్న టార్గెట్ని రీచ్ కావడం చాలా కష్టం. క్లీన్ స్వీప్ తరువాతి సంగతి అసలుకే మోసమొచ్చే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని ముందే గుర్తించిన జగన్ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో ఒకటి ప్రజా దర్బార్ అయితే మరొకటి ఎమ్మెల్యేలందరినీ సరైన ట్రాక్లో పెట్టి ప్రజలకు చేరువ చేయటం. నిత్యం జనంలో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వాటికి పరిష్కారం చూపితే గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వంపై ఉన్న చిన్నపాటి వ్యతిరేకత అయినా మాయమవుతుంది. అప్పుడే
అఖండ మెజారిటీతో మళ్లీ అధికారాన్ని అందుకోవాలన్న జగన్ ఆశ నిజమవుతుంది. ఒక్కటి మాత్రం నిజం, పనిచేసేవాడు సేవకుడు, పని చేయించేవాడు పాలకుడు, పనిచేస్తూ చేయించేవాడు నాయకుడు. కానీ ఆ నాయకుడు పదవిలో ఉంటే సరిపోదు, ప్రజల గుండెల్లో ఉండాలి. ఇదే ఇప్పుడు జగన్ తెలుసుకున్న రాజకీయ జీవిత సత్యం. ఇది మాత్రం క్లియర్ కట్లో సెకండ్ టాపిక్ చూద్దాం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులంటూ ఎవ్వరూ ఉండరు. అంతా ఎప్పుడో ఒకప్పుడు కలిసిపోవలసిన వాళ్లే, అందరూ ఎప్పుడో ఒకప్పుడు విడిపోవలసిన వాళ్లే. ఇప్పుడు కత్తులు దూసుకున్న వాళ్ళు రేపు కలిసిపోతారు, రేపు కలిసిపోయిన వాళ్ళు ఎల్లుండి వెన్నుపోట్లు పొడుచుకుంటారు. ఇదంతా రాజకీయాల్లో సర్వసాధారణం. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఎప్పుడు ఉప్పు నిప్పుగా ఉండే బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య స్నేహం చిగురిస్తోంది. మమతా బెనర్జీ అడుగులు కమలం వైపే పడుతున్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మమత తీరు నిశితంగా గమనిస్తే ఇదే నిజమనిపిస్తోంది. అటు ఠాక్రే కూడా బీజేపీతో కయ్యం కంటే దోస్తాననే మంచిదని భావిస్తున్నారు. అటు బీజేపీ కూడా ఇంతవరకు జరిగిన కొట్లాటలు చాలు, కలిసిపోదాం రండి, ఇకపై కలిసి నడుద్దాం రండి అన్న సంకేతాలు పంపుతోంది. అసలు కమలం కొత్త దోస్తానా దేనికి సంకేతం? ఎందుకు మమత ఠాక్రేకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది? ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్ఖర్ పేరు ప్రకటించడానికి ముందు బీజేపీ మమతతో సంప్రదింపులు జరిపిందా? పశ్చిమ బెంగాల్కు కొత్త గవర్నర్ నియామకం విషయంలోనూ మమత అభిప్రాయాన్ని బీజేపీ తీసుకుందా? షిండే వర్గం ఠాక్రేకు వ్యతిరేకంగా మాట్లాడకూడదని నిర్ణయించడంలో బీజేపీ ప్రముఖ పాత్ర పోషించిందా? ఠాక్రేను దగ్గర చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించిందా? రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఎవరెవరి మధ్య స్నేహాలు చిగురిస్తాయో, ఎవరెవరి మధ్య కత్తులు కదం తొక్కుతాయో ఎవ్వరూ చెప్పలేరు. ఇప్పుడు కూడా అచ్చంగా అదే జరుగుతోంది. మమత నిన్న మొన్నటి వరకు బీజేపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. బీజేపీకి పోటీగా రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. అందొచ్చిన ప్రతి అవకాశాన్ని అస్త్రంగా మార్చుకుని బీజేపీ పైకి సంధించారు. మీ ప్రతాపమో మా ప్రతాపమో తేల్చుకుందాం రా అన్నట్లుగా కొట్లాడారు. కానీ ఇప్పుడేమైందో తెలియదు. కానీ దీదీ సైలెంట్ అయిపోయారు. కనీసం కమలం పార్టీని పల్లెత్తు మాట కూడా అనడం లేదు. అలా ఊరుకున్నా ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదేమో. కానీ కత్తి దూసిన కమలంతోనే స్నేహానికి చేయి చాస్తున్నారు. విపక్షాలను ఒకే తాటిపైకి తెచ్చి యశ్వంత్ సిన్హాను నిలబెట్టడంలో దీదీది కీలక పాత్ర. అందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. కానీ ఎప్పుడైతే ఎన్డీఏ ముర్మును తమ అభ్యర్థిగా ప్రకటించిందో అప్పుడే మమత మాట పూర్తిగా మారిపోయింది. ముర్ము ఎంపిక విషయంలో తమతో ముందుగానే సంప్రదించి ఉంటే ఏకాభిప్రాయానికి ప్రయత్నించేవాళ్లమని అన్నారు. అంతేకాదు, ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలోనూ బీజేపీ అభ్యర్థి వైపే మొగ్గు చూపుతున్నారు. ఇదంతా చూస్తుంటే కమలంతో దోస్తీ ఖాయమైనట్లే కనిపిస్తోంది. కాసేపు మమత విషయాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే గురించి మాట్లాడుకుందాం. మమత కంటే బీజేపీపై ఎక్కువ కసి, కోపం ఉండాల్సింది ఠాక్రేకే కదా. ఎందుకంటే తన ప్రభుత్వాన్ని మధ్యలోనే పేకమేడలా కూల్చేసింది బీజేపీ అనే అనుమానం ఠాక్రేకు ఉంది కదా. పైకి కర్త కర్మ క్రియ అన్ని ఏక్నాథ్ షిండేలా కనిపించినా వెనకుండి నడిపించింది మాత్రం బీజేపీనన్న విషయం ఠాక్రేకు తెలుసు కదా. అలాంటి ఠాక్రే ఇప్పుడు బీజేపీపై నిప్పులు చెరగాలి కదా. కానీ ఆయన నిప్పులపై నీళ్లు జల్లుతున్నారే. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పోడనే డైలాగ్ చెబుతున్నారే. గుర్తుపెట్టుకోండి, వాడిదైన రోజు ఎవడైనా కొడతాడు, యుద్ధం రాకుండా ఆపుతాడు చూడు, వాడే అసలైన మొనగాడు. ఉద్ధవ్ ఠాక్రే ఇదే డైలాగ్ని మరాఠీలో చదివి బాగా ఫాలో అవుతున్నట్లుంది. అందుకే బీజేపీ తన అధికారంతో పాటు అన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్న ఠాక్రే మాత్రం స్నేహానికే చేయి చాస్తున్నారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా ఇప్పుడు అదే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో శివసేన స్పందిస్తున్న తీరు చూస్తున్నా ఇదే అర్థమవుతుంది. బీజేపీకి ఠాక్రే, మమత దగ్గరవుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. కొత్త స్నేహాల వెనుక కమల వ్యూహం ఏంటి? మమత బీజేపీకి ఎందుకు దగ్గరవుతున్నారు? బీజేపీతో మళ్ళీ దోస్తానాకు శివసేన సిద్ధమైందా? బీజేపీతో కలిస్తే మమత ఠాక్రేకు వచ్చే లాభమేంటి? రాజకీయాల్లో కొత్త స్నేహాలు చిగురిస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. రాజకీయాల్లో శత్రువులను పెంచుకోవడం కన్నా శత్రువులనే స్నేహితులుగా మార్చుకోవడం బెటర్. ఇప్పుడు బీజేపీ ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్టుంది. మరోవైపు బీజేపీతో మమత సాఫ్ట్గా వ్యవహరించడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్డీఏ తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్ఖర్ పేరు ఖరారు చేయడంతో ఇప్పుడు బెంగాల్కి కొత్త గవర్నర్ కోసం కసరత్తు జరుగుతోంది. దీనికోసం మమతా బెనర్జీతో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించింది. వినడానికి వింతగా ఉంది కదూ. బెంగాల్లో గవర్నర్ నియామకం కోసం బీజేపీ మమతతో సంప్రదింపులు జరుపుతుందని
కలలోనైనా ఊహించారా? కానీ ఇప్పుడు అదే జరుగుతోంది అక్కడ. పశ్చిమ బెంగాల్ గవర్నర్ పదవికి మాజీ కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, బీజేపీ నేత సువేందు అధికారి తండ్రి శిశిర్ అధికారి రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. టీఎంసీ టికెట్పై గెలిచి శిశిర్ అధికారి ఎంపీ అయ్యారు. అయితే పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించడంతో ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరడం జరిగిపోయింది. ఇప్పుడు ఆయన పేరే గవర్నర్ రేసులో గట్టిగా వినిపిస్తోంది. సాధారణంగా ఏ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను ఆ రాష్ట్రానికి గవర్నర్లుగా నియమించరు. కానీ ఇరు పార్టీలో పనిచేసిన వ్యక్తి కావడంతో ఇద్దరికి వారధిగా ఉంటారన్న ఉద్దేశంతో ఆయన్నే గవర్నర్గా నియమిస్తారన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ మమత మధ్య స్నేహం చిగురుస్తుందనడానికి ఇదొక్కటే కారణం కాదు. కథ ఇంకా చాలానే ఉంది. రీసెంట్గా డార్జిలింగ్ రాజ్భవన్లో మమతా బెనర్జీ, జగదీప్ ధన్ఖర్, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మల మధ్య ఒక కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ధన్ఖర్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాలన్న బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయం గురించి హిమంత దీదీకి చెబితే ఆమె స్వయంగా ఈ చర్యను స్వాగతించడంతో పాటు ధన్ఖర్ని శాలువాతో సత్కరించారు కూడా. అటు ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ విపక్షాల భేటీకి మమతను ఆహ్వానిస్తే ఆమె డుమ్మా కొట్టేశారు. రానని తేల్చి చెప్పేశారు. షహీద్ దివస్ ర్యాలీ ఉండటంతో తాను హాజరు కాలేనని తేల్చేశారు. కానీ ర్యాలీ అనంతరం ఉపరాష్ట్రపతి ఎన్నికపై మమత తన నివాసంలో ఎంపీల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఎన్డీఏ అభ్యర్థికే మమత మద్దతు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. బీజేపీకి మమత, మమతకు బీజేపీ దగ్గరవుతుందనడానికి ఇంతకంటే రుజువులు ఇంకేం కావాలి? ఇక ఠాక్రే కూడా కమల జపమే చేస్తున్నారు. ఓ పక్క ప్రభుత్వాన్ని కూల్చేయడంలో వెనుకుండి చక్రం తిప్పింది బీజేపీయేనని పక్కాగా తెలిసిన ఆ పార్టీ నిలబెట్టిన రాష్ట్రపతి అభ్యర్థికి శివసేన మద్దతిస్తుందని ఎవరైనా ఊహించారా? అస్సలు ఊహించి ఉండరు. కానీ ఠాక్రే అదే పని చేశారు. ఈ మద్దతుపై చర్చించేందుకు ముందుగా ఠాక్రే తమ నేతలతో సమావేశం నిర్వహించారు. అంతా ఠాక్రే మాటకు ఓకే చెప్పినా ఎంపీ సంజయ్ రౌత్ మాత్రం అంగీకరించలేదు. ఆయన విపక్షాల అభ్యర్థికే ఓటు వేయాలని కోరగా ఉద్దవ్ మాత్రం నో చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఠాక్రే బీజేపీతో స్నేహంగా ఉండేందుకే ట్రై చేస్తున్నారన్న విషయం స్పష్టమవుతోంది. ఇక తిరుగుబాటు సమయంలో ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయాలని ఓ పిటిషన్ సుప్రీం మెట్లెక్కింది. దీనిపై ఇంకా విచారణ జరుగుతోంది. మరోవైపు ఫిరాయింపులపై 53 మంది శివసేన ఎమ్మెల్యేలకు శాసనసభ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేంద్ర భగవత్ నోటీసులు జారీ చేశారు. 7 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. కానీ ఇందులో ఆదిత్య ఠాక్రే పేరు లేదు. అంటే ఆదిత్యకు నోటీసులు పంపకూడదని బీజేపీ అధిష్టానం నుంచి ఆదేశాలు అందినట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఠాక్రే ఫ్యామిలీకి వ్యతిరేకంగా తామేమీ మాట్లాడబోమని షిండే వర్గం బహిరంగంగానే చెప్పేసింది. ఇలా ఏ విధంగా చూసుకున్నా వారితో వీరు, వీరితో వారు స్నేహంగానే మెలుగుతున్నారు. బీజేపీ రాజకీయాలు, వ్యూహాలు ఓ పట్టాన ఎవరికీ అర్థం కావు. రాసి పెట్టుకోండి. ఓ విషయంలో బీజేపీ ఖచ్చితంగా ఇలానే చేస్తుంది అనుకుంటే అలా చేయదు, అలా చేయదులే అనుకుంటే ఖచ్చితంగా అలానే చేస్తుంది. ఇప్పుడు ఠాక్రే, మమతను బీజేపీ అలానే హ్యాండిల్ చేస్తోంది. వీరితో శత్రుత్వం పెంచుకుని కొత్త తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకన్న ఆలోచనలు ఢిల్లీ పెద్దలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ఆయా పార్టీల పట్ల సాఫ్ట్ కార్నర్తోనే ఉంది. ఇటు తృణమూల్, శివసేన కూడా ఢిల్లీతో కయ్యం పెట్టుకుని సాధించేది ఏముంటుంది? కలిసిపోతేనే బెటర్ అనే ఆలోచనలో ఉన్నట్లే కనిపిస్తోంది. ఇక్కడ అంతా ఓ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఏ నిర్ణయాల వెనుక ఎలాంటి రాజకీయాలు దాగున్నాయో, ఏ నినాదం వెనుక ఎలాంటి ప్రయోజనం దాగుందో, ఏ స్నేహం వెనుక ఎలాంటి వ్యూహం దాగుందో, ఏ అడుగుల వెనుక ఎలాంటి లక్ష్యం దాగుందో చెప్పాలంటే పిహెచ్డీ అవసరం లేదు. పాలిటిక్స్లో ప్రైమరీ లెవెల్ స్టూడెంట్ అయినా చాలు. ఇది మాత్రం క్లియర్ కట్. క్లియర్ కట్లో థర్డ్ టాపిక్ చూద్దాం. సినిమా టైటిల్స్ పడడానికి ముందు మద్యపానం, పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరిక కనిపిస్తుంది. కానీ హీరోలు, డైరెక్టర్లు తీసుకునే అతి పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్ నిర్మాతల ఆరోగ్యానికి, సినిమా ఉనికికి హానికరమనే హెచ్చరికలు ఇకపై తప్పనిసరిగా వేయాల్సి వస్తుందేమో. పరిస్థితి చూస్తుంటే అచ్చం అలానే ఉంది. రోడ్డు వైండనింగ్లో సగం కొట్టేసిన బిల్డింగ్లా తయారైంది పాపం తెలుగు నిర్మాతల పరిస్థితి. ఆ బిల్డింగ్ ఉండడానికి పనికిరాదు, వదలడానికి మనసు రాదు. ఆస్తులు తాకట్టు పెట్టి, భారీ బడ్జెట్లు పెట్టి, పెద్ద పెద్ద స్టార్లను పెట్టి, స్టార్ కాస్టింగ్ని పెట్టి, అవసరానికి మించి ఖర్చు పెట్టి
సినిమాలు తీసి చేతులు కాల్చుకోలేరు. అలాగని ఇండస్ట్రీని వదిలేసి వేరే బిజినెస్ చూసుకోలేరు. కాస్త కటువుగా చెప్పాలంటే సినిమా అనేది ఓ వ్యసనం. అందుకే నిర్మాణ వ్యయం తగ్గించే ప్రయత్నాల్లో పడ్డారు. ఇప్పుడు కొన్ని రోజులు షూటింగ్లకు ప్యాకప్ చెప్పేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారు. ఎలాగైనా థియేటర్లను బతికించేందుకు, నష్టాల నుంచి బయటపడేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు నిర్మాతలు. అసలు నిర్మాణ వ్యయం పెరగడానికి ప్రధాన కారణం ఏంటి? నిర్మాతలను నిండా ముంచేస్తున్నది ఎవరు? ఈ కష్టాల నుంచి, నష్టాల నుంచి నిర్మాతలు బయట పడగలరా? ఓపెన్గా హీరోలకు, డైరెక్టర్లకు విషయం చెప్పకపోతే ఇండస్ట్రీ ప్రమాదంలో పడటం ఖాయమా? ప్రతి కథ ఎక్కడో ఒక చోట మొదలవ్వాల్సిందే. నారదుడు వాల్మీకిని ఈ ప్రపంచంలో అందరికంటే ఉత్తముడు ఎవరని అడగడంతో రామాయణం మొదలవుతుంది. సూత మహర్షి తన శిష్యులకు మాటల మధ్యలో చెప్పిన ఓ కథతో మహాభారతం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నిర్మాతల సినిమా కష్టాల కథ కోవిడ్ తరువాత మొదలైంది. సరిగ్గా కరోనా సమయంలో ఓటీటీ వేదికలు ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ని పరిచయం చేశాయి. ఆ తరువాత ఆడియన్స్ని థియేటర్లకు రప్పించడం చాలా కష్టమైంది. ఒకటి కరోనా భయమైతే, రెండోది థియేటర్ కంటే ఓటీటీ సౌకర్యవంతమనే ఫీలింగ్. అయినా అఖండ, పుష్ప లాంటి సినిమాలు ప్రేక్షకుల్ని థియేటర్కు రప్పించగలిగాయి. RRRతో పాటు డబ్బింగ్ సినిమాలైన KGF, విక్రమ్ లాంటి సినిమాలు కూడా థియేటర్లకు ప్రాణం పోశాయి. మరి మిగతా సినిమాల పరిస్థితి ఏంటి? పట్టుమని 10 రోజులు కూడా థియేటర్లలో ఉండటం లేదు. యావరేజ్ టాక్ ఉన్న థియేటర్లకు వెళ్లడం మానేశారు ప్రేక్షకులు. కారణం 20 రోజుల్లో ఓటీటీలో వస్తుందిలే చూద్దామని రాధేశ్యామ్, ఆచార్య, సరిలేరు నీకెవ్వరు ప్రేక్షకులని థియేటర్కు రప్పించలేకపోయాయి. ఇక కొన్ని చిన్న సినిమాలు ఉన్నాయి గురు, వాటికి కంటెంటు లేదు, కలెక్షన్లు లేవు. ఈ కరోనా తరువాత పాన్ ఇండియా మూవీ ఫీవర్ దేశమంతా పాకేసింది. 100 కోట్లు బడ్జెట్లు పెట్టడం, ఇటు టికెట్ రేట్లు పెంచేసి ప్రేక్షకుల నుంచి పిండుకోవడం మొదలుపెట్టారు. దీనికి తోడు ఓటీటీలు కూడా బాగానే ఆఫర్ చేశాయి. ఇంకేముంది, 2 చేతుల డబ్బులు రావడంతో పండగ చేసుకున్నారు. కానీ ఆ సంబరం ఎంతో కాలం నిలవలేదు. టికెట్ రేట్లు పెంచడంతో ఆడియన్స్ థియేటర్ల ముఖం చూడటం మానేశారు. పేరుకు భారీ బడ్జెట్ సినిమా, లోపలంతా డొల్లే ఉండటంతో ఓటీటీలు కూడా డైరెక్ట్ రిలీజ్కు నో చెప్పేశాయి. అప్పుడు హీరోలను కొండెక్కి కూర్చోపెట్టారు. ఇప్పుడు అర్జెంటుగా దిగమంటే వాళ్ళెందుకు దిగుతారు? అసలు కొండ దిగమని చెప్పే ధైర్యం మన నిర్మాతలు చేస్తారా? అక్కడుంది పెద్ద పెద్ద స్టార్ హీరోలు బాబు, అంత ఈజీగా దిగిరారు. ఓ పక్క నిర్మాణ వ్యయం పాపంలా పెరిగిపోతోంది. ఆదాయం చూస్తే పుణ్యంలా కాస్త కూడా కనిపించడం లేదు. అందుకే ఇప్పుడు నిర్మాతలకు ఏం చెయ్యాలో అస్సలు అర్థం కావడం లేదు. ప్రొడ్యూసర్లు నిర్మాణ వ్యయం తగ్గించుకునేందుకు కసరత్తు చేస్తున్న సమయంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. నిర్మాతలు ప్రొడక్షన్ కాస్ట్ పై పోస్ట్ మార్టం చేస్తున్నారా? హీరోలే నిర్మాతల పాలిట విలన్లుగా మారుతున్నారా? హీరోలు రెమ్యునరేషన్లు తగ్గించుకుంటారా? నిర్మాతలు ఐక్యంగా పోరాడగలరా? నిర్మాతలు షూటింగ్లు బంద్ చేసే ఆలోచనలో ఉన్న సమయంలో వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. మొన్నటికి మొన్నే 24 క్రాఫ్ట్స్కి చెందిన కార్మికులు సమ్మెకు దిగి షూటింగ్లన్నీ స్తంభించిపోయేలా చేశారు. కానీ ఇప్పుడు నిర్మాతలే మొత్తం ఆపేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం థియేటర్లలో ఈగలు తోలుకునే పరిస్థితి ఉంది. కంటెంట్ బాగున్నా థియేటర్లకు వచ్చేందుకు ఎవ్వరూ పెద్దగా ఆసక్తి చూపటం లేదు. ఓటీటీ కారణంగా సూపర్ హిట్ సినిమాలకు కూడా రిపీట్ ఆడియన్స్ అస్సలు కనిపించడమే లేదు. దీంతో చాలా చోట్ల థియేటర్లు మూతబడే పరిస్థితి వచ్చింది. ఇటు నిర్మాణ వ్యయం పెరగడం, అటు వసూళ్లు తగ్గడంతో నిర్మాతలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. పెద్ద సినిమాలు, పెద్ద నిర్మాతల పరిస్థితే ఇలా ఉంటే ఇక చిన్న సినిమాలు, చిన్న నిర్మాతల పరిస్థితి మరీ దారుణం. ఇవి కేవలం ఓటీటీ నుంచి వచ్చే డబ్బులపైనే ఆధారపడి ఉన్నాయి. ఓటీటీ లాంగ్ స్టాండింగ్ బిజినెస్ కాదన్నది అందరికీ తెలిసిన విషయమే. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగి నిర్మాతకు కంట్రోల్ లేకుండా పోయింది. పాపం నిర్మాత ఒక ఏటీఎం మెషిన్లా మారిపోతున్నాడు. భారీ రెమ్యునరేషన్లు నిర్మాతల పాలిట గుదిబండలా మారుతున్నాయి. స్టార్ హీరోలు మొదలుకొని డైరెక్టర్ల వరకు అంతా పారితోషికాలు భారీగా పెంచేస్తున్నారు. ఇలా ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు రెమ్యునరేషన్లు పెంచుకుంటూ పోతుంటే నిర్మాత కుదేలైపోతున్నాడు. తెచ్చిన డబ్బుకు వడ్డీలు కట్టలేక, సినిమాను మధ్యలో వదిలేయలేక అష్టకష్టాలు పడుతున్నాడు. సినిమా నిర్మాణంలో హీరో, డైరెక్టర్, హీరోయిన్కి ఇచ్చే రెమ్యునరేషన్లకే 60 నుంచి 70% బడ్జెట్ ఖర్చు అయిపోతోంది. అంటే 100 కోట్ల బడ్జెట్ ఉన్న సినిమాలో 60 నుంచి 70 కోట్లు వాళ్ళ రెమ్యునరేషన్కే పోతోంది. ఇక మన స్టార్ హీరోలకు ప్రొడ్యూసర్లు పాలిచ్చే ఆవులే.
చివరి వరకు పిండుతూనే ఉంటారు. మీకు విషయం తెలుసా, స్టోరీ డిస్కషన్ మొదలైనప్పటి నుంచి థియేటర్లో సినిమా రిలీజ్ అయ్యే వరకు అన్ని ఖర్చులు ప్రొడ్యూసర్వే. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సినిమాకు సైన్ చేసినప్పటి నుంచి హీరోలకు సంబంధించి మొత్తం బాధ్యత వారిదే. హెయిర్ స్టైలిస్ట్ మొదలుకొని మేకప్ మ్యాన్, పర్సనల్ స్టాఫ్, ఆఖరికి పని మనిషిని కూడా వాళ్లే ఎంపిక చేసుకుంటారు. హీరో గారి బాధ్యతే కాదు, పనోళ్ల బాధ్యత కూడా ప్రొడ్యూసర్దే. ఆఖరికి కూరగాయలు తెచ్చే పని వాళ్ళ ఇళ్లకు కూడా కార్లు పంపాల్సిందే, లేకపోతే మన హీరో గారు ఒప్పుకోరుగా. ఇక డైరెక్టర్లు ఈ మధ్య పాన్ ఇండియా పేరు చెప్పి బాగానే లాగేస్తున్నారు. ఇలా రెమ్యునరేషన్లకే ప్రొడ్యూసర్లకు తడిసి మోపిడవుతోంది. కానీ హీరోలు మొదలుకొని టెక్నీషియన్ల వరకు అందరికీ ఇచ్చే రెమ్యునరేషన్లు కలిపే బడ్జెట్గా చెబుతారు. నిజానికి ఇందులో అసలు సినిమాకు ఖర్చు పెట్టే డబ్బులు ఓ 20 నుంచి 30% మాత్రమే ఉంటుంది. మేజర్ అమౌంట్ అంతా స్టార్ హీరోలు, డైరెక్టర్ల అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. హీరో గోవాలో కథ వింటాడు, డైరెక్టర్ గోవాలో కథ వినిపిస్తాడు. లేదంటే ఏ మలేషియాలోనో ఏ థాయిలాండ్లోనో మన డైరెక్టర్లు కథలు రాస్తారు, మన హీరోలు కూడా అక్కడే కథ వింటారు. అంతేనా? అవసరమున్నా లేకున్నా సెట్లు వేయడం, నలుగురు సరిపోయే చోట 10 మంది టెక్నీషియన్లను పెట్టుకోవడం, ప్యాడింగ్ ఆర్టిస్టులను పెట్టుకోవడం, ఇలా ప్రొడక్షన్ కాస్ట్ పెంచేస్తున్నారే కానీ పొదుపు పద్ధతి లేనేలేదు. అసలు వాడకమంటూ మొదలు పెడితే ఎలా ఉంటుందో మన హీరోలు, డైరెక్టర్లను చూసి నేర్చుకోవాలి. ఇంత చేసి గొప్ప సినిమాలేమైనా తీస్తున్నారా అంటే అట్టర్ ఫ్లాప్ సినిమాలు జనాలపైకి వదిలేస్తున్నారు. కోట్లు పెట్టిన నిర్మాతకు చిల్లర కూడా రావడం లేదే. మన హీరోలు ఏ స్థాయికి ఎదిగారో తెలుసా? భారీగా రెమ్యునరేషన్లు అడిగే స్థాయి నుంచి షేర్లు అడిగే స్థాయికి వచ్చేశారు. వచ్చే లాభాల్లో షేర్ ఇస్తేనే సినిమాకు సైన్ చేస్తామని కొత్త డిమాండ్లు పెడుతున్నారు. దీంతో నిర్మాతలకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. వీటన్నింటినీ ఓ కొలిక్కి తీసుకురావాలంటే షూటింగులు ఆపేయడమే మంచిదనే నిర్ణయానికి కొంతమంది నిర్మాతలు వచ్చారు. త్వరలోనే ఆ నిర్ణయాన్ని ఆచరణలో పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు నిర్మాణ వ్యయం తగ్గాలంటే దిగిరవలసింది హీరోలు, డైరెక్టర్లే. అందులో ఎలాంటి సందేహం లేదు. అంతేకాని మేకప్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి, బాబు నీకిచ్చే దాంట్లో ఓ 100 తగ్గించుకో బాబు, లైట్ బాయ్ దగ్గరికి వెళ్ళి ఓ 200 తగ్గించుకో బాబు అని అడిగితే నిర్మాణ వ్యయం తగ్గిపోదు. ముసుగులో గుద్దులాటలాపి నేరుగా హీరోలకు విషయం చెప్పాలి. వాళ్ళ రెమ్యునరేషన్, యాటిట్యూడ్ రెండూ మార్చాలి. సినిమాల్లో ఓ వింత సంప్రదాయం కనిపిస్తుంది. ఎక్కడైనా డబ్బులు ఇచ్చేవాడు పైన కూర్చుంటాడు, కానీ సినిమాల్లో మాత్రం ప్రొడ్యూసర్ అందరికీ వంగి వంగి దండాలు పెడుతుంటాడు. అలాంటి నిర్మాతలకు స్టార్ హీరోల దగ్గరకు వెళ్ళి మీరు తగ్గాల్సిందే అని చెప్పే దమ్ముందా అన్నదే ఇప్పుడు ప్రశ్న. సినిమాల్లో విలన్లుంటారు, నిర్మాతల జీవితంలో హీరోలు, డైరెక్టర్లు ఉంటారు. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా పాన్ ఇండియా పేరు చెప్పి హీరోలకు, డైరెక్టర్లకు కోట్లకు కోట్లిచ్చింది మీరు కాదా? థియేటర్లలో టికెట్ల రేట్లు పెంచి ప్రేక్షకులను దోచుకోవాలని చూసింది మీరు కాదా? ఇప్పుడు టికెట్ ధరలు తగ్గిస్తున్నా థియేటర్ వైపు ప్రేక్షకుడు చూడటం లేదంటే దానికి కారణం ఎవరు? ప్రొడ్యూసర్ సార్, ఓసారి ఆలోచించు. సినిమా అంటే బిజినెస్, అందులో డౌటే లేదు. కళామ తల్లి సేవ కోసం మేము ఇండస్ట్రీకి వచ్చామంటే ఆ కళామ తల్లి కూడా నమ్మదు సార్. వ్యాపారం ఇది. వ్యాపారం పేరు చెప్పి కోట్లకు కోట్లు హీరోలకు, డైరెక్టర్లకు ముట్టజెప్పి ప్రేక్షకుల నుంచి దోచుకోవాలనుకోవడమే దారుణం. అయినా పర్వాలేదులే, ఇన్నాళ్లకు మన నిర్మాతలందరికీ జ్ఞాన బల్బు చటుక్కన వెలిగింది. మొదటికే మోసం వస్తుందని ఇప్పుడు నష్ట నివారణ చర్యలపై కసరత్తు చేస్తున్నారు. ఇక్కడ హీరోలు ఓ విషయం గుర్తు పెట్టుకోవాలి. సినిమా అంటే హీరో ఒక్కడే కాదు, 24 క్రాఫ్ట్స్కి చెందిన 100 మంది కలిసి నెలల పాటు, సంవత్సరాల పాటు కష్టపడితే సినిమా పూర్తవుతుంది. అందుకే రెమ్యునరేషన్ల విషయంలో మీరు దిగొస్తేనే నిర్మాతలు బతికి బయటపడతారు. కాదు లేదంటే ఫిలిం నగర్ వీధుల్లో నిర్మాతలు కావాలని బోర్డులు పెట్టుకోవాల్సిందే. ఇది మాత్రం క్లియర్ కట్.